దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 70. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. అన్నయ్యతో నేను మాట్లాడతాను, నువ్వు కాస్త ఆకమ్మా అని ఆదిత్య తల్లికి అడ్డుపడి, నువ్వు ఒక్కడివే వస్తావనుకుంటే ఈవిడని తీసుకొచ్చావేంటన్నయ్య అని అడిగాడు అన్నకి కాస్త భయపడుతూనే. మర్యాద లేకుండా ఈవిడ అని సంబోధించినందుకు యశ్వంత్కి మండిపోయి, ఏంటి అని గట్టిగా అరిచాడు. వాయిస్లో వచ్చిన ఆ బ్రేస్కి ఆదిత్య భయపడుతూ, అదే అన్నయ్య సంజుని అని మాట్లాడుతూ ఉండగా యశ్వంత్ ఆదిత్య వైపుకి ఎర్రటి కళ్ళతో ఇంకొక లుక్ ఇచ్చాడు. ఆదిత్య ఆ లుక్కి అర్థం తెలుసుకొని, అదే అన్నయ్య నీతో పాటు సంజు గారిని కూడా తీసుకొచ్చావేంటి అని అడిగాడు మనసులో తన మీద ద్వేషాన్ని పెంచుకుంటూనే. యశ్వంత్ ఏమని సమాధానం చెప్తాడా అని సంజు కూడా బెదిరిపోతూనే యశ్వంత్ వైపు చూసింది. యశ్వంత్ చేతిలో ఉన్న సంజు చెయ్యిని ఇంకాస్త బిగుతుగా పట్టుకొని, సంజు నాది అనుకున్నప్పుడు తను నాతో పాటు రాకుండా ఇంకా ఎక్కడ ఉంటుందనుకున్నారు అని ముగ్గురిని ఉద్దేశించి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ముగ్గురి మొహాలు మాడిపోయాయి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నీతో పాటు ఇక్కడే ఉంటుందా అని అడిగింది పూర్ణ కోపం తెచ్చుకుంటూ. ఇంకా నీకేమైనా డౌటా అని అడిగాడు అతని యాటిట్యూడ్తో తల్లిని ఎదిరిస్తున్నట్టుగా చూస్తూ. యశ్వంత్ ప్రవర్తన మాటలకి పూర్ణ మొహంలో రక్తం చచ్చిపోతూ, నో, ఆ అమ్మాయి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ కోప్పడింది. అయితే ఈ ఇంట్లోకి నేను కూడా అడుగు పెట్టనులే, వచ్చిన దారిన వెళ్ళిపోతాను అని యశ్వంత్ తన చేయి పట్టుకొని వెనుతిరిగి వెళ్ళబోతుంటే అది చూసి పూర్ణ కంగారు పడుతుంటుంది. ఆగన్నయ్య, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అన్నాడు ఆదిత్య. అవునన్నయ్య, నీ రాక కోసం మేము ఎంతగానో ఎదురు చూసాము, నువ్వు వెళ్ళొద్దన్నయ్యా అంది దివ్య కూడా బాధపడుతూ. సంజన చేపట్టుకొని 2 అడుగులు బయటికి వేసిన యశ్వంత్ తిరిగి వాళ్ళ వైపు చూశాడు. నువ్వు వెళ్ళొద్దన్నయ్యా ప్లీజ్ అన్నాడు ఆదిత్య. చూడండి, నేను వస్తే నా సంజుతో కలిసి ఈ ఇంట్లోకి వస్తాను, లేదంటే తిరిగి వెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్పండి, మేము ఇంట్లోకి రావాలా లేదంటే తిరిగి వెళ్ళిపోవాలా అని పూర్ణకేసి సూటిగా చూస్తూ అడిగాడు. సంజుతో కలిసి యశ్వంత్ రావడం అనేది పూర్ణ అసలు జీర్ణించుకోలేక ఏమీ మాట్లాడలేకపోతుంది. అది సంజు కూడా అర్థమై, వాళ్ళని బాధ పెట్టడం వద్దు యశ్వంత్, నేను తిరిగి వెళ్ళిపోతాను, నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళు అంది. ఆ మాటకి పూర్ణ, ఆదిత్య, దివ్య తన వైపు ఆశగా చూస్తుంటే యశ్వంత్ తనని కోపంగా చూస్తూ, ఇక్కడ నీకు డైలాగ్స్ లేవు సంజు, సైలెంట్గా చూస్తూ ఉండడం తప్ప నోరు విప్పకు అని ఆర్డర్ వేశాడు. దాంతో సంజు సైలెంట్ కాక తప్పలేదు. యశ్వంత్ ఆర్డర్ ఈ ముగ్గురిని నిరాశపరుస్తుంది. యశ్వంత్ వాళ్ళ ముగ్గురి వైపు సూటిగా చూస్తూ, చూడండి, ఇక్కడ మాకు ఏదో గతి లేనట్టుగా గుమ్మం ముందు వెయిట్ చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేము రావాలా తిరిగి వెళ్ళిపోవాలనేది త్వరగా చెప్పండి. కరెక్ట్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 2 నిమిషాల్లో మీ నిర్ణయం చెప్పకపోతే ఇక నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం కల అని చేతి వాచ్ వైపు చూస్తున్నాడు. అది విని కంగారు పడుతూ ఎక్కడ వాళ్ళన్నయ్య మళ్ళీ వెళ్ళిపోతాడేమోనని ఆదిత్య తల్లి దగ్గరకు వచ్చి, అన్నయ్యని తనతో కలిసి లోపలికి రావడానికి ఒప్పుకోమ్మా అని యశ్వంత్కి వినపడకుండా తల్లికి నిదానంగా నచ్చ చెప్తున్నాడు. ఆ అమ్మాయిని ఇంట్లోకి తెచ్చుకోవడం అంటే మన ఇంటి గౌరవాన్ని పోగొట్టుకున్నట్టే ఆదిత్య అంది పూర్ణ.
అలా అనుకుంటే ఇక అన్నయ్య ఎప్పుడు ఈ ఇంటి మొహం చూడడమ్మా. అది నీకు ఇష్టమా అని ప్రశ్నించాడు ఆదిత్య. కొడుకు దూరం కావడం ఇష్టం లేని పూర్ణ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటుంది. తన గురించి అక్కడ అంతలా వాదన అవుతుంటే సంజు అదంతా తట్టుకోలేనట్టుగా తన కళ్ళల్లో కన్నీటి పొరలు అలుముకుంటూ ఉన్నాయి. నువ్వు ఎన్నైనా చెప్పు ఆదిత్య, ఆ అమ్మాయి రాకని నేను భరించలేను అంది పూర్ణ. ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకు. అన్నయ్య కోసం తనని భరిద్దాము అన్నాడు ఆదిత్య. వాళ్ళ మాటలు ఏవి వినిపించని యశ్వంత్ గాంభీర్యంగా చేతివాచ్ చూసుకుంటూ, మీరు చర్చలు మొదలుపెట్టి ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది అని అన్నాడు. యశ్వంత్ టైం చెప్తుంటే ఆదిత్య, దివ్య కంగారు పడుతున్నారు. ఎక్కడ కొడుకు దూరమైపోతాడేమోనని పూర్ణలో కూడా కంగారున్నా సంజు రావడం అనేది తనసలు సహించలేకపోతుంటుంది. పూర్ణ తన మీద ఎంత నెగిటివ్ అభిప్రాయంతో ఉందో సంజుకి క్లియర్గా అర్థమవుతున్నా యశ్వంత్ ఆర్డర్ని శిరసా వహిస్తూ సైలెంట్గా ఉండిపోయింది. ముందైతే అన్నయ్యని తనతో కలిసి లోపలికి రానివమ్మా. ఆ తర్వాత అన్నయ్యకి తనని ఎలా దూరం చేయాలనేది మనం తర్వాత ఆలోచిద్దాం అన్నాడు ఆదిత్య. ఆ మాటతో పూర్ణ ఆలోచనలో పడింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని అన్నయ్య నుంచి విడదీసి బయటికి పంపిద్దాం. ఇప్పుడైతే నా మాట విను. అన్నయ్యని తనతో కలిసి లోపలికి రావడానికి ఒప్పుకో అని తొందర చేశాడు ఆదిత్య. టైమ్ ఈజ్ ఓవర్ అని యశ్వంత్ చెప్పబోతుండగా, సరే తను నీతో లోపలికి రావడానికి ఒప్పుకుంటున్నాను అంది పూర్ణ. అది విని సంజు ఆశ్చర్యంగా చూస్తుంటే యశ్వంత్ దివ్య వైపు చూసి, త్వరగా వెళ్ళి హారతి తీసుకురా దివ్య అన్నాడు. నువ్వొక్కడివి వస్తే హారతి ఇచ్చి ఆహ్వానించేవాళ్ళం. మీరేమైనా పెళ్లి జంట అనుకున్నారా మీరిద్దరికీ హారతి ఇచ్చి ఆహ్వానించడానికి అంది పూర్ణ. తల్లి మాటలకు టెంపరోడి కోపం నశాలానికి ఎక్కి తల్లి వైపు చూశాడు. యశ్వంత్ కోపాన్ని భరించలేక పూర్ణ భయంతో తలదించుకుంది. చూడు దివ్య, నువ్వు ఈ ఇంటి ఆడపిల్లగా మాకు హారతిచ్చి ఆహ్వానించు. త్వరగా వెళ్ళి హారతి తీసుకురా అన్నాడు యశ్వంత్. సరే అన్నయ్య, ఇప్పుడే తీసుకొస్తాను అని దివ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. యశ్వంత్ ప్రవర్తన పూర్ణకి అస్సలు నచ్చడం లేదు. ఆదిత్య మనసులో కూడా అదే అభిప్రాయం ఉన్నా వాళ్ళ అన్నయ్య రావటం ముఖ్యం అన్నట్టుగా రాజీ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు, సర్వెంట్స్ అందరూ ఉండగానే దివ్య హారతి ప్లేట్తో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇస్తుంటుంది. యశ్వంత్ సంజు చెయ్యి వీడకుండా పట్టుకొని నిలబడి హారతి తీసుకుంటున్నాడు. దివ్య హారతి ప్లేట్ని వాళ్ళ ఇద్దరి ముందు తిప్పి, హారతి తీసుకొని లోపలికి రండి అన్నయ్య అని చెప్పింది. ఇద్దరూ హారతి తీసుకున్నారు. యశ్వంత్ తన చేయి పట్టుకొని, రా సంజు అంటూ తనతో కలిసి కుడికాలు పెట్టి తనను తీసుకొని లోపలికొచ్చాడు. అలా సంజు యశ్వంత్తో కలిసి గృహప్రవేశం చేసింది. యశ్వంత్తో తను లోపలికి రావడం దివ్యకి, ఆదిత్యకి, పూర్ణకి ఇష్టం లేక తనని కోపంతో చూస్తుంటారు. సంజు మీద కోపంతో యశ్వంత్ ఇంట్లోకి వచ్చాడనే ఆనందం కూడా వాళ్ళ మొహంలో కనిపించడం లేదు. ప్యాలెస్ను తలపించే బంగ్లాలో అడుగుపెట్టిన సంజు ఆ హౌస్ని చుట్టూ చూస్తూ, నేనెప్పుడో ఈ బంగ్లాని చూసినట్టుగా, ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుందేంటి అని మనసులో అనుకుంది. సంజు అలా బంగ్లా మొత్తం చూడటం పూర్ణ పసికడుతూ, ఈ అమ్మాయి మా ఆస్తుల కోసమే యశ్వంత్తో అడుగు పెట్టిందని ఈ బంగ్లాని చూసే తన చూపుల్లోనే అర్థమవుతుంది అని తిట్టుకుంది. ఏంటి సంజు, బంగ్లాని అంత పరీక్షగా చూస్తున్నావు అని అడిగాడు యశ్వంత్. అది ఏమీ లేదు యశ్వంత్, బంగ్లా చాలా బాగుంది కదా, అందుకే చూస్తున్నాను
అంది తడబడుతూ. మరో పక్క మాలతి మరికొంతమంది సర్వెంట్స్ కూడా ఉండి యశ్వంత్తో సంజు లోపలికి రావడం విచిత్రంగా చూస్తున్నారు. యశ్వంత్ వాళ్ళ చూపుల్ని పసికట్టి, మాలతి ఇలారా అని పిలిచాడు. కంచు కంఠం గంభీరంగా వినిపించేసరికి మాలతి భయపడుతూ దగ్గరికొచ్చి, ఏంటి సార్ అని అడిగింది. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడ వర్క్ చేసే టోటల్ సర్వెంట్స్ అందరూ నా ముందు నిలబడాలి అని మాలతికి ఆర్డర్ వేశాడు. సరే సార్, ఇప్పుడే అందరికి చెప్తాను అని మాలతి వెళ్ళిపోయింది. సర్వెంట్స్ని ఎందుకు రమ్మంటున్నాడు అని ముగ్గురి మనసులో ప్రశ్న వేసుకుని మౌనంగా యశ్వంత్ వైపు చూస్తున్నారు. అదే ప్రశ్న సంజు మనసులో కూడా ఉన్నా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంది. కరెక్ట్గా 2 నిమిషాలకి ఆ బంగ్లాలో ఉన్న టోటల్ సర్వెంట్స్ అందరూ యశ్వంత్ ముందు నిలబడి ఉన్నారు. యశ్వంత్ పాయింట్ జేబుల్లో 2 చేతులు పెట్టుకొని వాళ్ళని చూస్తూ, నేనెవరో మీ అందరికీ తెలుసు కదా, నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అడిగాడు. అయ్యో, మీరు తెలియకపోవడం ఏంటి సార్, మీ గురించి మాకు తెలుసు అన్నారు అందరూ. గుడ్ అని పక్కన ఉన్న సంజు భుజం చుట్టూ చేయి వేసి, తన పేరు సంజు, మాతో పాటు మా ఫ్యామిలీలో మరో మెంబర్. ఇక్కడ మీరు నాకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే నాతో పాటు సమానంగా తనకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కాదని సంజు విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని సీరియస్గా చెప్పాడు. సంజుకి అంత విలువ ఇవ్వడం ఈ ముగ్గురికి అసలు మింగుడు పట్టలేదు. కానీ సంజుకి మాత్రం యశ్వంత్ తనకి అంత గౌరవం ఇవ్వటం చూసి మనసులో ఆనందపడుతుంటుంది. యశ్వంత్ గాంభీర్యమైన కంఠస్వరానికి సర్వెంట్స్ అందరూ భయపడుతూ, సరే సార్, మా వైపు నుంచి మేడం గారికి చిన్న లోటు కూడా రాకుండా గౌరవ మర్యాదలతో ఉంటాం సార్ అని అన్నారు. ఓకే, ఇక వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు. అలాగే సార్ అని చెప్పి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి యశ్వంత్ పూర్ణాన్ని, దివ్యని, ఆదిత్యం చూస్తూ, ఇప్పుడు నేను చెప్పింది ఈ ఇంట్లో వర్క్ చేసే సర్వెంట్స్కి మాత్రమే కాదు, మీ ముగ్గురికి కూడా అన్నాడు. సంజు మీద యశ్వంత్ చూపిస్తున్న కేరింగ్కి ఈ ముగ్గురికి మండిపోతున్నా మౌనంగా ఉన్నారు. మన రూమ్లోకి వెళ్దాం రా సంజు అని యశ్వంత్ తన చేయి పట్టుకొని పైకి తీసుకెళ్తుంటాడు. సంజుకి అదంతా కష్టంగా ఉన్నా తప్పక యశ్వంత్తో వెళ్తుంటుంది. కొడుకు వెళ్ళిపోగానే పూర్ణ బీపీ అమాంతం పెరుగుతూ, తనని మన ఇంట్లో చూడటం నాకసలు నచ్చటం లేదు ఆదిత్య. ఆ అమ్మాయి డబ్బు కోసమే మన యశ్వంత్ని ఎరవేసిందని మీకు అర్థమవుతుందా లేదా అని అడిగింది. బాగా అర్థమవుతుందమ్మా, కానీ ఆ విషయం అన్నయ్యకి తెలియడం లేదు కదా. తనని అన్నయ్య నుంచి విడదీసి ఈ ఇంటి నుంచి ఎలా పంపించాలో తర్వాత చూద్దాం గాని ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకమ్మా అన్నాడు ఆదిత్య. అవునమ్మా, ఇప్పుడు మనం తనని వ్యతిరేకిస్తున్నామంటే యశ్వంత్ అన్నయ్య మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇన్నాళ్లకు ఇంట్లో ఉండటానికి వచ్చిన అన్నయ్యని బయటికి వెళ్లకుండా చూసుకోవాలంటే అది మన చేతిలోనే ఉంది అంది దివ్య. ఛ, ఒక క్యారెక్టర్ లేని ఆడది నా నట్టింట్లో అడుగు పెడుతుందని అసలు అనుకోలేదు అని పూర్ణ చిరాకు పడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది. అమ్మ చాలా కోపంగా ఉంది కదా ఆదిత్య అంది దివ్య. అన్నయ్య చేసిన పని అలా ఉంటే అమ్మకి కోపం రాకుండా ఎందుకుంటుంది అని ఆదిత్య వాళ్ళ అన్నయ్య మీద కాస్త కోపంతోనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అనుకుంది దివ్య. ఇక యశ్వంత్తో కలిసి పైకి వెళ్ళిన సంజు యశ్వంత్తో కలిసి విశాలమైన రూములోకి అడుగుపెట్టింది. ఆ రూములో కూడా
ఏవో జ్ఞాపకాలు తనని చుట్టుముడుతుంటాయి. రూమ్ ఇంటీరియర్ డెకరేషన్తో లగ్జరీగా, ఎక్స్పెన్సివ్తో విశాలంగా కనిపిస్తూ ఉంది. ఇదే మనం ఉండబోయే రూమ్. ఎలా ఉంది సంజు అని అడిగాడు. ఎలా ఉందో మాటల్లో చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది అని అంది రూమ్ చుట్టూ చూస్తూ. తన మాటలకు చిన్నగా నవ్వి కూర్చో అని బెడ్కి ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. కానీ సంజుకి అక్కడంతా కొత్త కొత్తగా బెదురుగా అనిపిస్తుంది. ఏంటి అలా అయిపోయావు అని అడిగాడు తనని చూస్తూ. అది ఎందుకో యశ్వంత్, నాకిక్కడ ఉండాలంటే కష్టంగా అనిపిస్తుంది అని అంది బాధగా. నువ్వొచ్చింది ఇప్పుడే కదా, వచ్చినప్పుడు అలాగే ఉంటుందిలే. ఓ 4 రోజులు పోతే నీకిక్కడ అంతా అలవాటైపోతుంది అన్నాడు. కానీ సంజుకి ఆ బంగ్లానే కాదు, ఆ ఇంటి మనుషులతో కూడా తనకి కష్టంగా అనిపించి యశ్వంత్ అన్న మాటలకి ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉంది. యశ్వంత్ దగ్గరికొచ్చి తన చేయి పట్టుకొని, ఇంకేమీ ఆలోచించకుండా ఇలారా, వచ్చి కూర్చో అని తనని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, ఎనీ జ్యూస్ అని అడిగాడు. ఇప్పుడు నాకేమీ వద్దు యశ్వంత్ అని అంది. నిజమే, ఈ టైంలో నువ్వేదైనా తీసుకుంటే మళ్ళీ డిన్నర్ కరెక్ట్గా చేయవు. కాసేపు ఉంటే డిన్నర్ చేస్తాం కదా, ఈలోపు కొంచెం రెస్ట్ తీసుకో అన్నాడు. రెస్ట్ తీసుకోవడానికి నేనేమీ అలసిపోలేదులే యశ్వంత్. కానీ యశ్వంత్, నేనిక్కడ ఉండాలంటే నాకు అస్సలు నచ్చడం లేదు అని అంది. పోనీ ఇద్దరం తిరిగి వెళ్ళిపోదామా అని అడిగాడు. నో, నీ రాక కోసం మీ అమ్మగారు, మీ తమ్ముడు, మీ చెల్లెలు ఎంత ఆశగా ఎదురు చూశారో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. నువ్వు ఎప్పుడు వాళ్ళకి దూరం కాకూడదు అని అంది. మరి నీకిక్కడ ఉండాలనిపించడం లేదంటున్నావు కదా, పోనీ మరి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగాడు. ఆ ప్రశ్నకి కంగారుగా చూస్తుంది. నేను అడిగాను కదా అని నన్ను వదిలేసి వెళ్తాను అని కఠినంగా సమాధానం చెప్పావే అనుకో, నా చేతి దెబ్బ నీ చెంప మీద గట్టిగా పడుతుంది, జాగ్రత్త అన్నాడు చిన్న కోపంతో. యశ్వంత్ బెదిరింపుకి సంజు ఫీల్ అవుతూ, ఓహో, నన్ను కొట్టే వరకు వచ్చావా అని అడిగింది. తిక్క వేషాలు వేస్తే ఎందుకు కొట్టను అన్నాడు. నేనేమీ తిక్క వేషాలు వేయనులే. నాకిక్కడ ఉండాలని అనిపించకపోయినా నేను ఇక్కడే ఉంటాను, ఉండి తీరుతాను అని యశ్వంత్ భుజం మీద వాలింది. తన సమాధానానికి యశ్వంత్ తృప్తి పడుతూ తన తల మీద ముద్దు పెట్టి దగ్గరకు తీసుకుని హత్తుకొని, చెప్పాను కదా, 4 రోజులు పోతే అంతా అలవాటైపోతుంది. ఇక నీకు ఎలాంటి కష్టమూ ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు అన్నాడు. యశ్వంత్ అంత నమ్మకంగా చెప్పేసరికి సంజు తన భయాన్ని కాస్త వదిలేసింది. ఇక పూర్ణ ఫోన్ కాల్ కోసం షీలా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ, ఈ పాటికి యశ్వంత్ ఇంటికి వచ్చి ఉండాలి కదా, ఇంకా పూర్ణ ఆంటీ కాల్ చేయలేదేంటి అని అనుకుంటూ ఉండగానే పూర్ణ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అమ్మయ్యా, ఆంటీ కాల్ చేసింది అని సంతోషపడుతూ లిఫ్ట్ చేసి, చెప్పండి ఆంటీ, మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చాడు కదా, ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది. హ్యాపీనా నా బొందనా అని కోపంగా విసుక్కుంది. తను విసుక్కోవటం చూసి ఆశ్చర్యపోతూ, ఏమైంది ఆంటీ, యశ్వంత్ ఇంకా మీ ఇంటికి రాలేదా అని అడిగింది. యశ్వంత్ మా ఇంటికి వచ్చాడు, కానీ వచ్చేటప్పుడు రిలేషన్తో ఉన్న దానిని కూడా వెంట తీసుకొని మరీ ఇంట్లోకి వచ్చాడు అని కోపంగా చెప్పింది. అది విన్నగానే షీలా నెత్తి మీద ఓ పెద్ద పిడుగు పడిన ఫీలింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇకపై కొత్త ఇంట్లో ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి, అందరూ సంజుతో ఎలా ఉంటారు, వాళ్ళకి యశ్వంత్ ఎలా కౌంటర్ ఇస్తాడు,
కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.